వెల్కమ్ టు జేపీ న్యూస్. జిల్లా సూలూరుపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు. వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు ప్రజల కోసం నిర్మించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. నందమూరి తారక రామారావు ఆశయాలు నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ కు అభినందనలు తెలియజేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నాయకులు కార్యకర్తల నడుమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి ఈరోజు అందరం చాలా ఆనందంగా గడుపుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ. అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇద్దరు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏదైతే ఉండిందో ఆ ఉద్దేశాన్ని కొనసాగిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందడుగులో నడిపిస్తూ ఎన్నో విధాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అందిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్నారని చెప్పి అందరం ఈరోజు పార్టీ ఆఫీస్ నందు జరుపుకోవడం జరిగింది. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఫోటో తీసా ఫస్ట్ వీడియో ఆయన తీస్తున్నావా? ఆయన వీడియో పెట్టమన్నాడు రిపోర్ట్. ఇది అంటే కూడా వీడియో తీసి పెట్టా.